దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు అనేటువంటివి ఈ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఉన్నాయి. అది భూముల రూపంలో కావచ్చు, భవనాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఏదైనా సరే స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు అనేటువంటివి తిరిగి స్వామివారికి చెందాలనేటువంటి అంశంపై ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. వివిధ జిల్లాల్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎవరు ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అంశంపై మాత్రం ఇటీవల కాలంలోనే జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు పడిందని చెప్పుకోవాలి. స్వామివారికి సంబంధించినటువంటి ఎంతో విలువైనటువంటి దాదాపు 10 సెంట్లు స్థలం అనేటువంటిది ఆలయం సమీపంలో ఉన్నటువంటి సింహాల మేడ అనేటువంటి ఎట్టకేలకు దేవాలయానికి దక్కింది. స్వామివారి యొక్క ఆస్తి తిరిగి స్వామివారికి దక్కడం పట్ల అటు భక్తులు, సాధారణ ప్రజానికి మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి కోతవేడి దూరంలో అంటే ఆలయానికి పడవ వైపున ఉన్నటువంటి ఈ పాత భవనం అనేటువంటి ప్రస్తుత మార్కెట్ ప్రకారం కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తిగా గుర్తించినటువంటి అధికారులు త్వరలోనే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు చేపడతామని ఆలయ అధికారి కోగంటి సునీల్ కుమార్ తెలియజేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందినటువంటి భూములు కావచ్చు, ఇతర ఆస్తులు ఏవైనా సరే ప్రతి అంగుళం అనేటువంటిది కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి ఆ యొక్క స్వామివారి ఆస్తులు పరిరక్షించడమే తమ యొక్క బాధ్యత అంటున్నారు ఆలయ ఈవో సునీల్ కుమార్. మనకి అత్యంత సమీపంలో ఉన్న సింహాల మేడ అనే ఒక నానుడు ఉంటుందండి. ఇక్కడ సింహాల మేడ అని పిలుస్తాము. నంద్యాల నారాయణమ్మ మరియు నంద్యాల నరసింహాచార్యులు గారి చేత నిర్మించబడిన నిర్మాణం అది. దానికి ఆ నిర్మాణానికి వచ్చేసేటప్పటికి దానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే కనుక తదియారాధన అంటే వైష్ణవ దేవస్థానానికి వచ్చే వైష్ణవ భక్తులకి ఉచితంగా అన్నప్రసాద వితరణ నిమిత్తం చేసి ఉన్నారు. వారు వయోవృద్ధులు అవటం వల్ల తదనంతరము వాళ్ళ ఆశయాలు నిరంతరం కొనసాగాలనే ఉద్దేశంతో ఆ నిర్మాణాన్ని దేవస్థానం వారికి అప్పగించి ఉన్నారు. అప్పగించిన రోజు నుంచి కూడా దాని మీద పలు కేసులు పడుతూ ఉన్నాయి. ఆ కేసులు అన్నిటికీ కూడా పూర్తిగా దానికి ఇంకొకసారి ఎలాంటి సమస్య లేకుండా దేవస్థానం వారు గట్టిగా వాదనలు వినిపించి దేవస్థానం వారికే చెందే విధంగా అది తీర్పు తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఏమేం చేయబోతున్నారు? ఆ యొక్క మీరు ఏదైతే దాదాపు 10 సెంట్లు ఉన్నటువంటి విలువైనటువంటి మన దేవాలయం సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇది స్థలంలో చాలా పురాతనమైన నిర్మాణం అండి. ఇది చాలా బలహీనంగా ఉంది. మున్సిపాలిటీ వారు కూడా ఇప్పటికే నోటీస్ రూపంలో హెచ్చరించి ఉన్నారు. ఈ దేవస్థానం ఏ రోజైనా కానీ పడిపోవడానికి అవకాశం ఉందని ఈ నిర్మాణం. దీన్ని అత్యవసరంగా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పున్నారు. దీన్ని నిదానంగా తొలగిస్తున్నాము. దాంట్లో దాని అంటే ముందు భాగంకి వచ్చేసి కొంచెం గట్టిగా ఉందని చెప్పి ఒక నమ్మకంతో వెనక భాగాన్ని తొలగించి ముందు భాగాన్ని ఒక మంచి ఆకృతిగా పాత నిర్మాణం చూసి ఆ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే విధంగా దాన్ని చేయాలని ఒక ఆలోచనలో ఉంది. అందుకని వెనక భాగం మొత్తం తొలగించిన తర్వాత దాని యొక్క సామర్థ్యత అంటే దాని యొక్క శక్తి సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే ఆర్కిటెక్ట్స్ని సంప్రదించున్నాము. వాళ్ళు కొంత భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నట్టుగా చేయడానికి అవకాశం ఉంటే చేస్తామని చెప్పి తెలిపినారు.